భర్త బతుకుండి కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా భార్యాభర్తల మధ్య కలహాలు సృష్టించి విడదీసి స్వార్థం కోసం ఆదాయాన్ని ఎరగా చూపి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారంటూ మీడియా ముందు గగ్గోలు పెట్టిన పోగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి. ఇది ఎక్కడ విడ్డూరం? ఇలాగైతే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో, ఇంకెన్ని కాపురాలు కూలుస్తారో అంటూ దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న పోగిళ్ల సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లడంతో కొంతమంది స్వార్థపరులు ఆయన సతీమణికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని అధికారులతో కుమ్మక్కై చట్టబద్ధంగా విడిపోకుండా భర్త బ్రతికే ఉన్న ఒంటరి మహిళ అని తప్పుడు సర్టిఫికెట్ పుట్టించి పెన్షన్ వచ్చేలా చేయడం, ఆ పెన్షన్ని ఎర్రగా చూపి ఆమెను బుట్టలో వేసుకొని భర్తనైన నాకు దూరం చేశారని సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియా ముందు తన గోడును వెళ్లబుచ్చుకొచ్చాడు. ఇదంతా విన్న మీడియాకు కంగు తిన్నంత పని అయింది. అంతేకాక భర్త బ్రతికుండగానే ఒంటరి మహిళ ఎలా అవుతుందని ఇలా కొంతమంది స్వార్థపరులు అభంశుభం తెలియని ఆడబిడ్డలను లొంగదీసుకొని ఏదో విధంగా ఆదాయాన్ని ఎరగా చూపి బుట్టలో వేసుకొని పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారని, ఇలా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారకులవుతున్నారని, ఇదంతా ప్రభుత్వం అధికారులు ఎందుకు గుర్తించడం లేదని, భర్త బ్రతికుండగానే ఆయన సతీమణి ఒంటరి మహిళ ఎలా అవుతుందని, అలాంటి వారికి పెన్షన్ ఎలా ఇస్తారని, ఎంత మొత్తాలలో ముడుపులు పుచ్చుకొని అధికారులు తప్పుడు పత్రాలు ఇస్తున్నారని, వారి స్వార్థం కోసం ఇలా కాపురాలలో కొంతమంది చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనులు చేయడం అంటే పచ్చని కాపురాలను నాశనం చేయడం కాదంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను సుబ్రహ్మణ్యం రెడ్డి మాటల ద్వారా తెలుసుకుందాం. గత 4 సంవత్సరాల నుంచి సింగిల్ ఉమెన్ ఒంట మహిళ కింద పింఛన్ ఇస్తున్నారు. అంటే ఒక భర్త బతికుండగానే పింఛన్ ఇస్తున్నారా, చనిపోయినాకనే పింఛన్ ఇస్తారా? బతికుండగానే పింఛన్ ఇస్తున్నారంటే నేను చనిపోతే ఇవ్వాల్సిన పింఛన్, నన్ను బతికినాగానే పింఛన్ ఎందుకు ఇస్తున్నారా? లేదు ఈ పింఛన్ కోసం ఏమన్నా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేమన్నా తీసుకున్నారా? లేదా లంచాల కింద పాల్గొపోయారా? ఇటువంటివన్నీ మన ప్రభుత్వంలో వేస్తున్నారు. నేను బతికే బతుకున్నా కూడా ఒంట మహిళ ఏంటంటే ఎటో ఒంట మహిళ కోర్టు పరంగా నాకు విడాకులు ఇవ్వలేదు. భార్యకు విడాకులు ఇస్తే సరే ఒంట మహిళ అనుకోవచ్చు, లేదు భర్త చనిపోయినా ఒంట మహిళ అనుకోవచ్చు. ఈ రెండు ఇవ్వకుండానే ఒంట మహిళ అయ్యిందని 4 సంవత్సరాల నుంచి పింఛన్ ఇస్తున్నారు. ఎట్టయింది? ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఎక్కువ ప్రభుత్వం ఆర్డర్ తీసుకుంటే, లేదు బయట వాళ్ళు తీసుకున్నారా? ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా లేదు, పట్టించుకోలేదు. కనీసం బతుకుండా కదా ఈరోజు పింఛన్ ఇస్తున్నారు ఒంట మహిళ చేసి. నేను ఎట్ట బతకాలా అంటే ఎక్కడో పని చేసుకుని బతకాలని లేదు. నువ్వు ఇలాంటి ఒకరు అవుతావు అని చెప్పేసి పోయి పక్క పోయినావు. ఇది పాయింట్ బాగానే ఉంది. ఈ పింఛన్ ఎందుకు ఇవ్వాలి? నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కనీసం మన ప్రభుత్వం నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి సాయం చేయాలి. కానీ మెయిన్ పాయింట్ ఏదంటే ఆడకూతురికి మా ఒంట మహిళ చేసి భర్త పోయినాడు ఇంకొకరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు నీకు. మెయిన్ పాయింట్ పోతే ఇంకొకటి, ఈ ఒంట మహిళ చేసి వాళ్ళు డబ్బిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది పక్కలు విడలే కదా, ఎందుకు అమలు చేస్తాను ప్రభుత్వం? ఈ చర్చ తీసుకునే మీకు లేదా? వీళ్ళు ఇప్పుడు ఇడిపోలేదా, వీళ్ళు ఇప్పుడు చెడిపోలేదని కొంతమంది చూస్తున్నారు. ఈ పెద్ద మనుషులు ఆ కుటుంబాన్ని నుంచి అవగొట్టారు. అంటే ఆ ఇడిపోతే ప్రాణులు నువ్వు ఎక్కడ బతుకుతూ నీ బతుకుతో చూపిస్తాలే అని ఆదాయం చెప్తుంది. మీరు డబ్బు ఇచ్చి నువ్వు కూడా వంటోడైపోయా, ఈ ఆడదేం బతికే. అంటే ఇలా ప్రభుత్వం చేస్తామంటే ఆడగోతులు నువ్వు లెక్క చేస్తాడా? ఏ ఆడగోతులు కదా భర్తను లెక్క చేయదు. ఒకవేళ ఆమెకి ఎనపక మీరు ఆపోజిట్ కదా ముగ్గురిని పక్కతో వేస్తుంది. ఎందుకు చేస్తుంది? మీరు ఇచ్చే ప్రవర్తన వల్ల, మీరు చేసే ఈ సమస్య వల్ల కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు చేయొద్దు. భర్త బతికుండగానే ఆడ మనిషిని ఒంటమహిళ చేశారు అంటే దీనికి కూడా చట్టపరంగా డబ్బులు తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా లంచం లేనిది ఈ చేయరు కదా. ఆమె కాలంతో తీసుకుంటారు నాయకులు, తీసుకొని ఒంట మహిళని చేశారు. ఇప్పుడు నా భార్యను మీరు ఒంట మహిళ చేశారు. ఎట్లా చేసే ఒంట మహిళ?
భర్త బతికొండగానే ఉంటున్నారు కదా, అంటే గవర్నమెంట్ డబ్బిస్తుంది. కొంతమంది వ్యక్తులు వేస్తారంటే లంచం తీసుకొని ఆమెకు ఏదో చేసి మేము చదవాలే ఏదో చేస్తాను మేము అని ఒక ఆర్తి చెప్తారు. ప్రతి ఒక్క ఆడకూతురికి మేలు చేయండి, కీడు చేయకండి. వంట మహిళ అయింది, ఇది ముందు మోసింది, ఏం ప్రూఫ్ అని ఏ కోర్టు ఇచ్చింది? మీకు చేతనైతే దయచేసి ప్రభుత్వం భార్యాభర్త కలపండి, కుటుంబాలను నాశనం చేయదు. నాకు తెలిసి చెప్తాను, కోర్టు పరంగా విడాకులు ఇవ్వకుండా, భర్త చనిపోకుండా ఒంటరి మహిళ కింద డబ్బులు ఇచ్చి ఈ ఆడబిడ్డకైనా చెడు మార్గాల్ని పక్క దాగు చూపించి ఈ ఆడబిడ్డలకు పెన్షన్ వచ్చేలాగా చేశారు. పెన్షన్ వచ్చేలా చేసి భార్యాభర్తలు విడిపోవడానికి కారకులు కాకూడదు. 2020లో ఏ ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ ఉన్నాడు కొయ్యలో కోరల్లో, ఆ ఎంఆర్ఓనే ఒంటరి మహిళ కింద సర్టిఫికేట్ ఇచ్చి విఆర్ఓ దాన్ని సహకరించి ఆర్ఐ కూడా కలిసి, ఈ ఆర్ఐ కూడా వీళ్ళ ముగ్గురు కలిసి సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకు పింఛన్లు చేశారు. ఆ అధికారుల పైన చట్టబద్ధమైన చర్య తీసుకొని కేసులు నమోదు చేసి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులని కోరుచున్నాను.